నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. పిల్లలపై అంతర్జాల ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. ఆరుబయట ఆడుకోవాల్సిన వయసులో ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఈ తీరు మితిమీరితే చిన్నారులో మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటారు నిపుణులు. స్కూల్కి వెళ్లే ముందు తిరిగి వచ్చాక కాసేపైనా ఫోన్ చేతికివ్వకపోతే మారాన్ చేసే పిల్లలు చాలామందే. పోనీ కొట్టో తిట్టో వద్దని చెప్తే ఇంకా మొండిగా తయారవుతారు. బదులుగా ఈ గేమ్స్ ఆడుకునేందుకు కొంత టైం సెట్ చేయండి. దాన్ని దాటడానికి అస్సలు ఒప్పుకోవద్దు. క్రమంగా ఆ సమయాన్ని తగ్గిస్తూ రండి. చిన్న చిన్న లక్ష్యాలిచ్చి వారి దృష్టి మరల్చండి. ఖాళీ చిక్కకుండా హాబీ క్లాసుల్లో చేర్చండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. హాయ్ ఆల్, వెల్కమ్ టు నవ్య. ఇవాళ నవ్యాలో మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చూడబోతున్నాం. అంటే మనకి ఇంట్లో ఉండే హాల్ వాల్స్ అవ్వచ్చు, బెడ్రూమ్ వాల్స్ అవ్వచ్చు, కొంచెం ప్లెయిన్గా ఉంటే సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది కదా. సో ఆ వాల్స్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఇవాళ నవ్యాలో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ హోమ్ డెకరేటివ్ ఐటమ్ చూసుకున్నట్లయితే కనుక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఇక్కడ బుద్ధుడు కనిపిస్తున్నారు. సో ఒక మంచి చెట్టు, అంటే వేప చెట్టు థీమ్లో ఇక్కడంతా కూడా మనకు చేయడం జరిగింది. ఇదంతా కూడా గన్ మెటీరియల్ అనమాట. గన్ మెటీరియల్తో ఇదంతా కూడా తయారు చేయడం జరిగింది. దాని మీద నార్మల్ పెయింట్స్ ఉంటాయి కదా, ఆ పెయింట్స్ అనేవి వేశారు. సో ఒక వేప చెట్టు కింద బుద్ధుడు ఉన్నట్టుగా ఈ డెకరేటివ్ ఐటమ్ అనేది మనకు కనిపిస్తుంది. సో మీరు ఇలాగా ఒక టీపాయ్ మీద ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా టేబుల్ మీద ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఎంట్రన్స్లో మంచి ఎలిగెంట్ లుక్ కోసం కూడా ప్లేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఈ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్లో. సో ఈ బుద్ధుడు అనేది కూడా రిమూవబుల్ అనమాట. మీరు ఇలా బుద్ధుడిని పెట్టుకోవచ్చు, లేదంటే ఈ ప్లేస్లో వేరే దేవుడిని ఏమైనా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఒకసారి అలా చూస్తే, సో బుద్ధుడిని మనం సెపరేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు చెట్టు అనేది కనిపిస్తుంది. ఈ బుద్ధుడి ప్లేస్లో మీరు వినాయకుడిని కావచ్చు, లేదంటే ఏమైనా అమ్మవారు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు. మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడి బొమ్మను కూడా మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ చెట్టు కూడా మీకు అంతా ఎంత బాగా కనిపిస్తుందంటే ఒక మంచి డివైన్ ఫీల్ వస్తుంది కదా, వేప చెట్టు ఇలా అలాంటి ఫీల్ వస్తుంది. చాలా మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగా డిజైన్ చేస్తారు. మరొక మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్ చూస్తున్నాం. ఇదేంటంటే మనం టేబుల్ మీద ప్లేస్ చేయలేము, వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని జస్ట్ మనం ఇలా వాల్కి హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదంతా మనకు ఎలా కనిపిస్తుందంటే రాధాకృష్ణులు ఉయ్యాల మీద ఊగుతున్నట్టు ఇది డిజైన్ చేయడం జరిగింది. చాలా మంచి కలర్ కాంబినేషన్లో చాలా సింపుల్గా ఎలిగెంట్గా మీకు కనిపిస్తుంది, చూసారా. సో ఇదంతా కూడా రాధా కృష్ణుడు ఇక్కడ ఉన్నారు. అండ్ పైన అంతా కూడా లీవ్స్ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక వాల్ ఉంది, సింపుల్గా డిజైన్ చేసుకోవాలి, అండ్ ఆ హోమ్ డెకరేటివ్ ఐటమ్ కూడా పెద్దగా అవ్వకూడదు, ఒక మీడియం లెవెల్లో ఉండాలనుకుంటే ఇలాంటిది ఒక డివైన్ ఫీల్తో మీకు మంచి లుక్ అనేది ఇంటికి ఇస్తుంది. నెక్స్ట్ మరొక హోమ్ డెకరేటివ్ ఐటమ్ చూస్తున్నారు. సో ఒక మంచి చెట్టు అనమాట. జనరల్గా చాలామంది వాల్ పేపర్స్ వేస్తూ ఉంటారు వాల్స్కి, బట్ అంత మంచి లుక్ రావు. ఏదైనా ఒక మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్ ఇలాంటిది మనం వాల్కి హ్యాంగ్ చేసుకున్నట్లయితే చాలా మంచి లుక్ వస్తుంది. ఇదొక్కటి చాలండి, వాల్కి మిడిల్లో మీరు స్టిక్ చేసుకుంటే, హ్యాంగ్ చేసుకుంటే చాలు, చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. మీరు ఒక ప్లెయిన్ వైట్ కలర్ అవ్వచ్చు, గోల్డ్ అండ్ బిస్కెట్ కలర్ వాల్కి ఇలాంటి ఒక మంచి చెట్టుని ప్రిఫర్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా గన్ మెటీరియల్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు ఎలాంటి డ్యామేజ్ కూడా అంత తొందరగా అవ్వదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్ లుక్ ఉంది. చూస్తున్నారు కదా, మరొక బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ ఐటమ్ చూస్తున్నాం మనం. సో ఇదంతా ఏంటంటే మనం ఏదైనా టీపాయ్ మీద అవ్వచ్చు, టీవీ యూనిట్ మీద అవ్వచ్చు, లేదంటే పార్టీషన్స్ ఉంటూ ఉంటాయి కదా, వుడెన్ పార్టీషన్స్, వాటిలో మనం డిజైన్ చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక డివైన్ ఫీల్లో ఒక రావి ఆకు షేప్ మనకు కనిపిస్తూ ఎంచగ్గా, అంటే కృష్ణుడు ఫ్లూట్ ఊదుతాడు కదా, కానీ ఇక్కడ మనకి వినాయకుడు ఫ్లూట్ ఊదుతున్నట్టుగా అక్కడ డిజైన్ చేయడం జరిగింది. రావి ఆకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ ముందుకు మనకు చిన్నగా ఇక్కడ ఇచ్చారండి. సో ఇదేంటంటే ఇక్కడ మనం కొంచెం ఆయిల్ వేసి దీపంలాగా వెలిగించుకోవచ్చు. ఇది బాగుంటుందన్నమాట. లైక్ మీరు ఒక చిన్న టీపాయ్ మీద దీన్ని ప్లేస్ చేసుకొని ఈవినింగ్ టైమ్స్లో, మార్నింగ్ టైంలో ఒక చిన్న దీపం వెలిగించుకోవచ్చు, లేదంటే ధూప్ స్టిక్ లాగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా, సింపుల్గా, చాలా క్యూట్గా ఉంది కదా.
సో అగైన్ మరొక బ్యూటిఫుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా ఉన్నటువంటి హోమ్ డెకరేటివ్ ఐటమ్ చూస్తున్నాం. చూడండి, ఇది కూడా చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి కూడా టీపాయ్ మీద అవ్వచ్చు, లేదంటే టీవీ యూనిట్ మీద అవ్వచ్చు, లేదంటే దేవుడి గదులు ఎస్పెషల్లీ. సో మనకి వినాయకుడు కనిపిస్తున్నాడు కాబట్టి సో ఈ వినాయకుడిని మనం దేవుడి దగ్గర కూడా దీపం వెలిగించడానికి చాలా వరకు మనం మంచి మంచి పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉంటాం, పండగలు వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా కాదు, కొంచెం డిఫరెంట్గా డెకరేటివ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలాంటివి ఒకటి రెండు పర్చేస్ చేసుకొని దేవుడి గదిలో మనం ఇక్కడ మనకి ఇచ్చారు కదా, సో ఇందులో ఆయిల్ వేసి దీపం వెలిగించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. అసలు పూజలో కూడా ఇలాంటివి డెకరేట్ చేయొచ్చా అని కూడా అనిపిస్తుంది అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉన్నాడు వినాయకుడు. ఇది కూడా వాల్కి హ్యాంగ్ చేసుకునేదే. జనరల్గా మనం వాచెస్ చూస్తూ ఉంటాం, బట్ వాచెస్ మరి ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది. సో ఒక థీమ్తో డిఫరెంట్గా ఒక హోమ్ డెకరేటివ్ ఐటమ్ని కవర్ చేస్తూనే వాచ్ వస్తే ఎంత బాగుంటుంది. సో అలాంటిదే ఇది, ఒక డిఫరెంట్గా. అంటే జనరల్గా మనం డివోషనల్గానో లేదంటే ఒక ఫ్లవర్ లాగా ఇలా సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, బైక్స్ ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి బైక్ థీమ్లో వాల్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక హ్యాంగ్ చేసుకునే మెటీరియల్ అనమాట. సో గన్ మెటీరియల్తోనే ఓవరాల్గా తయారు చేయడం జరిగింది. సో ఫ్రంట్ వీల్ అనేది మనకి వాచ్ ఇచ్చారు, సో బ్యాక్ వీల్ అనేది చూపిస్తూ ఒక బైక్ థీమ్తో మనకి ఇది రావడం జరిగింది. సో మరొక ఐటమ్ చూస్తున్నాం, దీన్ని మనం 2 పర్పస్లో యూజ్ చేయొచ్చు. మీరు వాల్కి హ్యాంగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా టీపాయ్ మీద కానివ్వండి, లేదంటే ఏదైనా టేబుల్ మీద కానివ్వండి, ఇట్లా పెట్టుకోవచ్చు. సో హాల్లో చాలా బాగుంటుంది. జనరల్గా మనకి కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అలా అమ్మాయిలు ముగ్గురు కూర్చున్నట్టుగా కూడా ఆ థీమ్లో ఇది ఇవ్వడం జరిగింది. బ్లూ, రెడ్, గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో ఈ 3 కూడా కూర్చున్నట్టు అమ్మాయిలు కొండపల్లి బొమ్మల్లాగా చెప్పి పెట్టారు. అండ్ ఇదేంటంటే మీరు వాల్కి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ చుట్టూ కనిపిస్తుంది కదా ఏదైతే రౌండ్గా పైన ఇచ్చారో, ఇక్కడ అంతా కూడా లోపల ఒక రోప్ లాగా లైట్ సిస్టమ్ ఇచ్చారు. సో ఒక వైర్ కనెక్షన్ కూడా ఉంది. మీరు ఆన్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ లైట్స్ కూడా వెలిగి ఇంకా బ్యూటిఫుల్ లుక్ని ఇస్తుంది ఈ హోమ్ డెకరేటివ్ ఐటమ్కి. మరొక వాల్ డెకరేటివ్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక రకమైన చెట్టే, కానీ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది. చెట్టు మీద జనరల్గా మనకి పక్షులు వాళ్తూ ఉంటాయి కదా, అలా పక్షులు కూడా మధ్య మధ్యలో పిచ్చుకలు వాళ్తున్నట్లుగా అయితే డిజైన్ చేయడం జరిగింది. స్టెమ్ అనేది మనకి బ్రౌన్ కలర్లో ఇస్తూ, లీవ్స్ అన్నీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. బ్లూతో ఇస్తూ ఒక మంచి ఏమంటారు లైట్ బ్రౌన్ షేడ్తో, కాపర్ షేడ్తో మనకి ఇదంతా కూడా రావడం జరిగింది. అండ్ పిచ్చుకలు గ్రీన్ అండ్ పింక్ కలర్తో ఉన్నాయి. సో చెట్టు మీద పక్షులు వాళ్తే ఎలా ఉంటుంది, థీమ్ చాలా బాగుంది కదా. అదే థీమ్తో మొత్తం అంటే ఫినిషింగ్ చూడండి మీరు, కింద స్టెమ్ నుంచి ఓవరాల్ ఆకులంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. గన్ మెటీరియల్తో చాలా స్ట్రాంగ్గా ఉంది, స్టిఫ్గా ఉంది. ఒక వాల్కి ఇది మనం హ్యాంగ్ చేసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగా రిచ్ లుక్ని ఇస్తుంది అనమాట. ఇలాంటి ఒక హోమ్ డెకరేటివ్ ఐటమ్ మనం ఎక్కడైనా సరే ఎనీ వాల్ మనం ప్రిఫర్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మెటీరియల్ అని చెప్పొచ్చు. మరొక హోమ్ డెకరేటివ్ ఐటమ్ చూస్తున్నాం. సో చూడండి, ఈ 3 కలిపి ఒక సెట్ అనమాట. వీటిని మనం వాల్కి హ్యాంగ్ చేయలేము, బట్ మీరు ఏదైనా టీపాయ్ మీద అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా చిన్న టేబుల్ మీద, లేదంటే ఎంట్రన్స్లో సైడ్కి పెట్టుకోవాలనుకుంటున్నా మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగున్నాయి చూడండి, ఒక రకమైన కొండపల్లి బొమ్మల్లా అనిపిస్తున్నాయి. ఓల్డెన్ స్టైల్లో మనకి డూడు సన్నాయి అంటూ ఉంటారు కదా, అలా సన్నాయి వాయిస్తున్నట్టు, డప్పు కొడుతున్నట్టు అండ్ అలాగే తప్పెట్లు ఏవైతే ఉంటాయో అవి చేస్తున్నట్లుగా కూడా 3 బొమ్మల్ని మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మల్టీ కలర్ కాంబినేషన్, బ్లూ, రెడ్, గ్రీన్ అండ్ అలాగే ఎల్లో, ఆరెంజ్, ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో తయారు చేశారు. సో ఇవి 3 కూడా మనం ఒక టీపాయ్ మీద కానీ, లేదంటే ఒక చిన్న టేబుల్ మీద కానీ పెట్టుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, చాలా మంచి వాల్ డెకరేటివ్ అండ్ అలాగే టేబుల్ మీద ప్లేస్ చేసుకునే మల్టీపర్పస్లో మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూసాం. చాలా బాగున్నాయి, ఒక యూనిక్ లుక్ ఇచ్చేటటువంటి ఐటమ్స్ని చూసాం. సో ఇది ఇవాల్టి నవ్య. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.